చందమామ యక్షపర్వతం 20వ భాగం. స్వర్ణాచారి కత్తి దూసి ధైర్యంగా వీరపుర ఆశ్వికుల మీదకి తన ఒంటెను దూకించడం చూసి సమరబాహు అనుచరులు ఎక్కడలేని తెగువతనంతో పోయి శత్రువుల మీద కలియబడ్డారు. అప్పుడు వీరపుర ఆశ్వికులకు సమరబాహు ఉష్ట్రయోధులకు మధ్య భయంకరమైన పోరాటం సాగింది. ఒంటెల మీద ఉన్న సమరబాహు అనుచరులు కత్తులతో ఈటెలతో వీరపుర ఆశ్వికులను పొడవసాగారు. ఆశ్వికులు కూడా ధైర్యంగా తమ శత్రువులను వాళ్లు ఎక్కి ఉన్న ఒంటెలను ఈటెలతో కొడుతూ మధ్య మధ్య తమ రాజుకు జయజయధ్వానాలు పలకసాగారు. 4-5 నిమిషాల కాలం ఈ విధంగా పోరు జరిగేసరికి కొందరు సమరబాహు అనుచరులు వీరపుర సైనికులు గాయపడి తమ తమ వాహనాల మీద నుండి పట్టు తప్పి కింద పడిపోయారు. ఒంటెలను ఏనాడు చూసి ఉండని వీరపుర సైనికుల గుర్రాలు కొన్ని బెదిరి దూరంగా పరిగెత్తసాగాయి. శత్రువులను చుట్టుముట్టి హతం చేయాలని చూసిన వాళ్ల ప్రయత్నం సాగలేదు. స్వర్ణాచారి తన అనుచరులను హెచ్చరిస్తూ చావగా మిగిలిన 15-16 మంది ఉష్ట్రయోధులతో శత్రువుల మధ్యగా దారి చేసుకుని దాపులను ఉన్న అరణ్యం కేసి పారిపోసాగాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన వీరపుర సేనాని పారిపోతున్న స్వర్ణాచారి అతడి అనుచరులకేసి చూసి, ఎంత కొద్దిమంది శత్రువులు మన చక్రబంధాన్ని ఛేదించుకుని పారిపోగలిగారన్నమాట, ఇంతకన్నా అవమానం ఏముంటుంది, ఇంతకు అశ్వదళ నాయకుడు బ్రతికున్నాడా చచ్చాడా అంటూ కోపంగా అరిచాడు. స్వర్ణాచారిని చుట్టుముట్టడానికి వచ్చిన వీరపుర ఆశ్వికదళ నాయకుడు సేనాని అరుపు వింటూనే గుర్రం మీద అతడి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి నమస్కరించి, శత్రువుల్ని చాలా మందిని చంపాం, కానీ మిగిలిన వాళ్ళు అరణ్యంలోకి పారిపోయారు అన్నాడు. ఆ పారిపోవటం నేను చూశాను. వాళ్లను వెంటబడి పట్టుకునే ప్రయత్నం చేయక నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు సేనాని కోపంగా. అయ్యా, గాయపడిన మన వాళ్లకు వైద్య సహాయం సంగతి చూసి ఆ తరువాత మరికొందరు ఆశ్వికుల సహాయం తీసుకుని అరణ్యంలోకి పోయి శత్రువుల వేట సాగిద్దాం అనుకుంటున్నాను అన్నాడు దళనాయకుడు. ఈ ఏర్పాట్లన్నీ చేసుకుని ముహూర్తం కుదిరి నువ్వు వచ్చే వరకు ఆ ఒంటెల వేధవులు నీ కోసం అరణ్యంలో ఏ చెట్టు నీడనో ఎదురు చూస్తూ కూర్చుంటారనుకుంటున్నావా? ఆ చొక్కా పైపంచా కూడా లేని పిలక వేధవ వీరపుర ఆశ్వికుల్లో కొందరిని చంపి క్షేమంగా అరణ్యం చేరాడని తెలిస్తే రాజుగారు ఏమంటారు? నీకు నాకు ఉరి తప్పదు అన్నాడు సేనాని. అయ్యా, ఆ పిలక వేధవ ఒట్టొట్టి పిలక వేధవ కాదు, అతన్ని ఆచార్య మహామంత్రి అంటూ అతడి అనుచరులు సంబోధించటం నేను విన్నాను. అతడు రూపురేఖల్లో శౌర్య పరాక్రమాల్లో భారతంలోని దళనాయకుడు మాట ముగించక ముందే సేనాని గట్టిగా, ఇక ఆ కవిత్వం చాలు, నోర్ముయి అని కోప్పడి, నువ్వు 4-5 అశ్వికుల్ని వెంటబెట్టుకుని ఆ గుండు పిలక ఒంట వేధవా వాడి తోటివాళ్లు అరణ్యంలో ఎక్కడ ఉన్నారో చూసి వాళ్ళు కనుమరుగు కాకుండా వెన్నంటి ఉండు. నేను ముందుగా ఈ కొండ కోటను స్వాధీనపరుచుకుని మన వీరపుర పతాకాన్ని దాని మీద ఎగరవేసి సైన్యంతో అరణ్యంలోకి వస్తాను అన్నాడు. దళనాయకుడు సేనానికి నమస్కరించి చిత్తం అని 4 గుర్రపు రౌతుల్ని వెంటబెట్టుకుని స్వర్ణాచారి అరణ్యంలో ప్రవేశించిన మార్గం వెంట బయలుదేరాడు. కాని స్వర్ణాచారి ఆసరికే అరణ్యంలో చాలా దూరం వెళ్ళిపోయాడు. అతడికి ఏ విధంగానైనా సరే ఖడ్గజీవదత్తులు సమరబాహు ఎక్కడ ఉన్నది తెలుసుకోవాలని, వాళ్లకు కొండకోటకు పట్టిన దురవస్థ గురించి చెప్పాలని ఉన్నది. ఎలుగొడ్డు ముఠా వాళ్ళు అరణ్యంలో ఏ ప్రాంతాలు ఉండేది అతడికి సూచనప్రాయంగా తెలుసును. ఆ కారణం వల్ల స్వర్ణాచారి ఆ దిక్కుకేసి బయలుదేరి కొంతసేపటికి ఒక కొలను ప్రాంతాన్ని చేరుకున్నాడు. అందరూ అక్కడ ఒంటెలను దిగి వాటికి కొలనులో నీళ్లు పెట్టి మేయటానికి వదిలారు. స్వర్ణాచారి 2 అనుచరులను ఎత్తైన చెట్టు మీదకు ఎక్కించి, ఆ వీరపుర కాల్బల సైనికులు గాని అశ్వ సైనికులు గాని మనను వెతుకుతూ ఈ ప్రాంతాలకు వచ్చే ప్రమాదం ఉన్నది. వాళ్ళ రాక ముందుగా మనకు తెలియటం మంచిది. కొద్దిమంది శత్రువులనైతే ఇక్కడే నరికి పోగులు పెడతాం. మరీ అధిక సంఖ్యలో ఉంటే ఈ ప్రాంతం వదిలి మరొక చోటకు వెళదాం. కనుక మీరు అప్రమత్తులుగా ఉండి చుట్టుప్రక్కల ప్రదేశాలను పరీక్షగా చూస్తూ ఉండండి అని ఆజ్ఞాపించాడు. ఒక అరగంట కాలం గడిచింది. చెట్టు మీద ఉన్న సమరబాహు అనుచరుల్లో ముందుగా ఒకడికి తాము ఉన్న చోటుకేసి పరిగెత్తుకుంటూ వస్తున్న 10-12 మంది ఎలుగొడ్డు ముఠా వాళ్ళు కనిపించారు. వాళ్ళు వెనక ముందులు చూసుకోకుండా సూటిగా కొలను దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తున్నారు.
వెంటనే చెట్టు మీద కాపలా ఉన్న వాళ్లల్లో ఒకడు గబగబా క్రిందకు దిగి స్వర్ణాచారి దగ్గరకు వచ్చి తాను చూసినది చెప్పాడు. స్వర్ణాచారి తన అనుచరులనందరినీ హెచ్చరించి వాళ్లతో కొలను ప్రక్కన ఉన్న గుబురు పొదల్లోకి పోయి దాక్కుని, వెతకపోయిన తీగ కాలికి తగలటం అంటే ఇదే. ఈ ఎలుగొడ్డు ముఠా వాళ్లే మన సమరబాహురాజును బందీగా పట్టుకుని వెళ్లారు అన్నాడు. అంతలో ఎలుగొడ్డు ముఠా వాళ్లు కొలనును సమీపించారు. వాళ్లలో ఒకటికి చెట్ల కింద మేస్తూ ఉన్న ఒంటెలు కనిపించాయి. వాడు నిలువెల్లా వణికిపోతూ, వృకేశ్వరీ మాత నువ్వే దిక్కు అని కేకపెట్టి ఒంటెలను తతిమా ఎలుగొడ్డు ముఠా వాళ్లకు చూపించాడు. ఎలుగొడ్డు ముఠా అంతా ఒక్క క్షణకాలం స్థాణువుల్లా అయిపోయారు. వాళ్ళు అలా భయకంపితులైపోయి ఏమి చెయ్యటమా అని ఆలోచించే సమయంలో స్వర్ణాచారి హఠాత్తుగా సమరబాహు అనుచరులతో వచ్చి వాళ్ల మీద పడి ఇద్దరిని ఈటెలతో గట్టిగా పొడిచాడు. వాళ్ళు చస్తిమి ఉరికేశ్వరీ మాత అంటూ కింద పడే లోపలే 5-6 ఎలుగొడ్డు మనుషులు ఆయుధాలు కింద పడేసి లొంగిపోయారు. మిగిలిన వాళ్ళు పులిని చూసిన లేళ్లల్లాగా ఎగిరి గంతేసి వచ్చిన దారినే తిరిగి పరిగెత్తారు. అలా పారిపోయిన ఎలుగొడ్డు ముఠా వాళ్లే కొలనుకేసి వస్తున్న ఖడ్గజేవదత్తులకు, సమరబాహుకు, గురుభల్లూకుడికి ఎదురుపడి స్వర్ణాచారిని గురించి చెప్పారు. ఎక్కడో కోట కట్టే ప్రయత్నాల్లో కొండ మీద ఉండవలసిన స్వర్ణాచారి ఈ అరణ్యంలోని కొలను ప్రాంతం చేరాడంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. కొండ మీద ఏవో చిక్కుల్లో పడి ఇక్కడకు పారిపోయి రాలేదు కదా అన్నాడు జీవదత్తుడు. స్వర్ణాచారి గొప్ప ప్రభుభక్తి పరాయణుడు. బహుశా నన్ను ఎలుగొడ్డు ముఠా వాళ్ల నుండి కాపాడాలన్న ప్రయత్నంలో ఇక్కడకు వచ్చి ఉంటాడు అన్నాడు సమరబాహు తృప్తిగా. ఈ సంభాషణ ఏమీ అర్థం కాక గురుభల్లూకుడు తనకు మరెవరో కొత్త వాళ్ల నుండి ప్రమాదం రాబోతున్నదని భయపడి ఖడ్గజేవదత్తులకు నమస్కరించి, అయ్యలారా, మీరు నాకు ప్రాణదానం చేస్తామని అభయం ఇచ్చారు, మరవకండి అన్నాడు. ఆ మాటలకు జీవదత్తుడు నవ్వి, గురుభల్లూక, మా నుండి కానీ కొలను దగ్గర ఉన్న ఈ సమరబాహు అనుచరుల నుండి కానీ నీకు ఎలాంటి ప్రమాదం రాదు, భయపడకు అన్నాడు. సాక్షాత్తు వృకేశ్వరీదేవే నీకు అండగా ఉండగా భయమెందుకు అన్నాడు ఖడ్గవర్మ నవ్వుతూ. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ కొలను దగ్గరకు వచ్చేసరికి స్వర్ణాచారి తనకు దొరికిన ఎలుగొడ్డు ముఠా వాళ్లను సమరబాహు ఎక్కడ ఉన్నది తెలుసుకునేటందుకు ప్రశ్నిస్తున్నాడు. అతడు ఖడ్గజేవదత్తుల్ని, సమరబాహును అల్లంత దూరంలో చూస్తూనే బ్రహ్మానందం చెంది వాళ్ల దగ్గరకు పరుగు పరుగున వచ్చి, సమరబాహు మహారాజా, క్షత్రియ యోధుల్లారా, ఇవే నా నమస్కారాలు అన్నాడు వంగి నమస్కరిస్తూ. స్వర్ణాచారి, నువ్వు ఏదో మీ మహారాజు గారి కోటను గాలికి వదిలి అరణ్య విహారానికి బయలుదేరి వచ్చినట్లు కనబడుతున్నదే అన్నాడు జీవదత్తుడు. క్షత్రియ వీర యోధుల్లారా, ఆ కోట శత్రువుల వశమైపోయింది. ఆ కోటను రక్షించేటందుకు నేను, సమరబాహు అనుచరులు గట్టి ప్రయత్నమే చేశాం. ఆ ప్రయత్నంలో కొందరు వీరస్వర్గం అలంకరించారు కూడా అన్నాడు స్వర్ణాచారి విచారంగా. అందరూ వీరస్వర్గం అలంకరించకుండా కొందరైనా ఈ భూమి మీద ప్రాణాలతో ఉంటే ముందు ముందు మీ కాబోయే రాజుకు సాయపడే అవకాశం ఉండేది. వీరస్వర్గానికి పోకుండా ఇక్కడే ఉండిపోయిన వాళ్ళు ఎంతమంది అని అడిగాడు ఖడ్గవర్మ. స్వర్ణాచారి తనతో కొలను దగ్గరకు వచ్చిన సమరబాహు అనుచరులకేసి ఒకసారి తల తిప్పి చూసి, నాతో కలిపి 16 మందిమి. మా వాహనాలు 16 ఉష్ట్రాలు కూడా ఇక్కడే ఉన్నాయి అన్నాడు. కొండకోటను శత్రువులు ఆక్రమించారా? ఎలా ఆక్రమించగలిగారు? ఎవరా శత్రువులు అన్నాడు సమరబాహు కోపంతో పళ్ళు కొరికి మీసం మెలివేస్తూ. స్వర్ణాచారి అరణ్యంలోకి వచ్చిన వీరపుర జంతు ప్రదర్శనశాలాధికారితో ప్రారంభించి ఆ తరువాత వీరపుర సైనికులు కొండమీది కోటను పట్టుకోవటానికి చేసిన ప్రయత్నం, అప్పుడు జరిగిన యుద్ధంలో తాను పొందిన ఓటమి, చాలాగా మిగిలిన అనుచరులతో అరణ్యంలోకి పారిపోయి రావటం అంతా టూకీగా చెప్పాడు. అంతా శ్రద్ధగా విన్న సమరబాహు పెద్దగా నిట్టూరుస్తూ, అంటే కోటతో పాటు మనం ఎంతో కాలంగా కూడబెట్టిన ధన ధాన్య సంపద యావత్తూ శత్రువశమైందన్నమాట. ఆ వీరపుర రాజును క్షమించరాదు, అతడి అంతం చూడాలి. ఖడ్గజేవదత్త యోధులారా, ఇందుకు మీరు నాకు సాయపడాలి అన్నాడు. జేవదత్తుడు సమరబాహుకేసి జాలిగా చూస్తూ ఏదో అనబోయేంతలో ఖడ్గవర్మ కోపంగా, సమరబాహు, ఇప్పుడు నీకే ఆపద వచ్చిందని మా సాయం కోరుతున్నావు. నిన్ను ఎలుగొడ్డు ముఠా వాళ్ల నుండి రక్షిస్తామని మాట ఇచ్చి నెరవేర్చుకున్నాం.
ఇక మా దారిన మేము వింధ్య పర్వతాలకు పోదలిచాం. అక్కడ మేము ఒక రాతి రథాన్ని కదలించవలసి ఉన్నది. కానీ దారి పొడుగునా మేము ఇతరుల్ని చిక్కుల్లో నుండి కాపాడాలన్న ధర్మబుద్ధి కొద్దీ కాలయాపన చేస్తూ ఉన్నాం. ఇక ధోరణికి స్వస్తి చెప్పాలి అన్నాడు. దేవదత్తుడు ఖడ్గవర్మ వైపు తట్టి తొందరపడవద్దని సూచనగా తలాడించి హెచ్చరిక చేసి, సమరబాహు, నువ్వు రాజ్యం సంపాదించి పోగొట్టుకున్న వాడివి కాదు గదా వీరపుర రాజు మీద పగ సాధించటానికి. ఈ మహారణ్యంలో ఏ ప్రాంతానైనా నీ అనుచరులతో సుఖంగా పంటలు పండించుకుంటూ హాయిగా బ్రతకవచ్చునే అన్నాడు. సమరబాహు జవాబివ్వకుండా తల వంచుకున్నాడు. అప్పుడు స్వర్ణాచారి కలగజేసుకుని, క్షత్రియ యోధుల్లారా, నాదొక మనవి చిత్తగించాలి. పేరును బట్టి ఈ సమరబాహు ఏ చంద్రవంశజుడో అయి ఉంటాడని నాకు నమ్మకం కలుగుతున్నది. అలాంటివాడు ఇక్కడ ఎక్కడైనా చిన్న రాజ్యం స్థాపించగా చూసి అతడి దగ్గర మంత్రిత్వం నెరపాలన్న కోరిక నాకు కూడా కలుగుతున్నది. మీరు దయతలచి సాయపడితే కనీసం ఆ వీరపుర రాజును కొండకోట ప్రాంతాల నుండైనా తిరోగమించేలా చేయగలం. అప్పుడు కొండకోట ఆ చుట్టుప్రక్కల ఉన్న ఆటవిక గూడేలతో కలిసి ఒక రాజ్యమవుతుంది అన్నాడు. దేవదత్తుడు ఖడ్గవర్మ కేసి చూసి, ఖడ్గవర్మ, ఈపాటి సాయం మనం చెయ్యటం బాగుంటుందనుకుంటాను అని సమరబాహు స్వర్ణాచారులతో, మనం ముందుగా ఇక్కడికి వచ్చిన వీరపుర సైనికుల్ని దెబ్బతీయాలి. అల్ప సంఖ్యలో ఉన్న మనం వాళ్లతో ముఖాముఖ యుద్ధం చేయలేం కనుక ఉపాయంతో వాళ్లను ఓడించాలి. అందుకు ఒకే ఒక మార్గం ఉన్నది. ఆ సైనికులనందరినీ గురుభల్లూకుడి బెలదుర్గంలో ప్రవేశించేలాగా చెయ్యాలి అన్నాడు. అది ఎలా సాధ్యం దేవదత్త ప్రభు? వాళ్ళు ఆ బెలంలోకి ప్రవేశించేలా చేయటం ఎలా అన్నాడు స్వర్ణాచారి ఉత్సాహం పట్టలేక. అందుకు గురుభల్లూకుడి శిష్యుల్లో ఒకళ్ళిద్దరు వీరపుర సైనికుల దగ్గరకు వెళ్లి వాళ్ళ నాయకుడితో మనమంతా ఆ బెలంలో దాక్కుని ఉన్నామని చెప్పాలి. వాళ్ళు మనను వధించేటందుకు బెలంలో ప్రవేశిస్తారు. అప్పుడు అంటూ ఆగి దేవదత్తుడు గురుభల్లూకుడితో, భల్లూకా, నీ శిష్యులు నీ మాటకు జవదాటని తత్వం గలవాళ్ళా లేక గురువుకే ద్రోహం చేసే రకమా అని అడిగాడు. ఆ ప్రశ్న వింటూనే గురుభల్లూకుడు ఉద్రేక పడిపోతూ, అయ్యా, నా శిష్యుల గురుభక్తి ఇప్పుడే రుజువు చేస్తాను. నేను ఆజ్ఞాపిస్తే వాళ్ళు కొండ శిఖరం మీద నుండి అయినా క్రిందికి దూకుతారు. ఇక్కడ కొండ లేదు కనుక ఆ కనబడే చెట్టు చిటారు కొమ్మ మీద నుండి కిందికి దూకమని ఆజ్ఞాపిస్తాను అని ఒక ఇల్లుగొడ్డువాడితో, ఒరే శిష్య, నువ్వు ఆ చెట్టు చిటారు కొమ్మకు పోయి అక్కడి నుండి భూమి మీద పడు అన్నాడు. దేవదత్తుడు వారించే లోపలే ఇల్లుగొడ్డువాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి 100 అడుగుల ఎత్తున్న ఒక చెట్టుపైకి పాకి అక్కడి నుండి గురుభల్లూకా అంటూ అరిచి చేతి పట్టు వదిలి తలక్రిందులుగా నేల మీదకు పడసాగాడు. ఇంకా ఉంది. స్వస్తి.